పొన్నూరు ప్రజల నాయకుడు ఎదురులేని మన సేవకుడు పసుపు జెండను ఎత్తాడు ప్రజల కోసమే కదిలాడు పొన్నూరు ప్రజలకై ప్రాణమిచ్చేటి ధూళిపాల నరేంద్రన్న ప్రజలే తన ప్రాణమంటాడు ప్రజలతోనే తన పయనమంటాడు నీ వెంటే జనమంతా నరేంద్రన్న మా జీవితాలలో వెలుగు పంచు లోకేశు చంద్రన్న నీ వెంటే జనమంతా నరేంద్రన్న సర్టిఫికేట్ తీసుకున్నారా పెట్టదమ్మా దీనికి పెడితే సవరణ పెడితే సర్టిఫికేట్ ఇస్తారు ఎందుకంటే రేపైనా సర్టిఫికేట్ లేదనుకో సర్టిఫికేట్ పెట్టాలి ఎవరు ఇక్కడ సచివాలయం ఎవరమ్మా ప్రజల క్షేమమే మీ క్షేమముగా ప్రజా శ్రేయస్సు కోరా చాలా సమస్య ఏంటంట ఏం సంగతులు ఉన్నాయో చెప్పండి లోకేశు చంద్రన్న పథకం ద్వారా సాగునీరును అందించే కోతల పథకం ద్వారా సాగునీరును అందించే ఆడపడుచులకు అండగా ఉండాడు రుణాలు అందించాడు చంద్రన్న కానుక పసుపు కుంకుమ శ్రీనిధి సాయం చేసినవాడు ధూళిపాల వీరయ్య గారి అడుగు జాడలో నడిచినవాడు మార్చడానికి లేదు ఇప్పుడు మార్చలేము ఆ పెన్షన్ చేసి మార్చలేము రావు ఏదైనా మన సర్టిఫికేట్ తీసుకొని పెడితే మార్చడానికి గవర్నమెంట్ ఇస్తే వస్తుంది ఇప్పుడు ఇంకా ఇవ్వలేదమ్మా గవర్నమెంట్ ఇవ్వలేదు నిరుద్యోగ యువతి యువకులకు అండదండగా ఉన్నాడు కార్పొరేషన్ రుణాలు ఇచ్చి బంగారు భవితగా మలిచాడు కార్పొరేషన్ రుణాలు ఇచ్చి బంగారు భవితగా మలిచాడు అవినీతి పాలన తరమాలంటూ ఆత్మగౌరవ జెండెత్తాడు అడుగడుగున అభివృద్ధిని పంచే గుండె చప్పుడై కదిలొచ్చాడు మీ సేవకు ఇక సాటే లేదు మీకెవరు ఇక పోటీ కాదు అభివృద్ధి సంక్షేమాలతో బాధలు తీర్చంగా విద్యా వైద్యం ఉచితంగా అందించుట లక్ష్యంగా పొన్నూరు ప్రజల నాయకుడు ఎదురులేని మన సేవకుడు పనులకి శంకుస్థాపన చేసాం అలాగే అక్కడి నుంచి మన నందూరు వచ్చే రోడ్డు గోడిపాలెం వరకు అదేవిధంగా ఇక్కడి నుంచి మిట్టిపాడుల రోడ్డు కూడా ఇవాళ శంకుస్థాపన చేస్తా ఉన్నాం ఏదైతే ముఖ్యంగా గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేది నిర్లక్ష్యం చేశారు ఇవాళ మనం అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది గ్రామాల్లో ఏవైతే ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించే విధంగా మరి ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అలాగే ప్రభుత్వ పథకాలు కూడా ఇవాళ మేము గ్రామంలో కొన్ని ప్రాంతాలు తిరగడం జరిగింది ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వాలి కానీ ఇప్పుడు గత డిసెంబర్ నుండి చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్లు వాళ్ళ భర్తలు చనిపోతే వాళ్ళ పెన్షన్స్ అన్ని కూడా భార్యలకు ఇచ్చే విధంగా అంటే వాళ్ళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే కొత్త పెన్షన్ కావాలని కొంతమంది అడిగారు కొత్త పెన్షన్స్ కావాల్సిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే వాళ్ళకి సహాయ సహకారాలు అందించే విధంగా చేయటం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం ఇవాళ ముఖ్యంగా ఇందాక కూడా చెప్పారు పట్టదార పాస్ పుస్తకాలు కావచ్చు గ్రామాలు రీసర్వే చేయటం కానీ టెండరింగ్ కానీ అడంగలు కానీ కొత్త రేషన్ కార్డ్స్ పెట్టుకోవాలన్నా కూడా అవకాశం ఇవ్వడం జరిగింది